వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన, సోనియాకు సాష్టాంగ నమస్కారం మర్చారా, కాంట్రాక్టర్లకు బకాయిలు, సర్పంచులకు బకాయిలు చెల్లించండి కేసీఆరే, మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదా, నియంతల కేసీఆర్ మాటలు, సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి, కేసీఆర్ ఇంకా గర్వం పోలేదు కేసీఆర్లో. సో ఇవన్నీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కౌంటర్ అటాక్స్ చూస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు అధికారం కోల్పోయింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెసే అసలైన విలువను తెలంగాణకు అని చెప్పేసి కేసీఆర్ గారు అంటారు. అయితే కేసీఆర్ గారు టార్గెట్ ఎక్కువగా ఇవాళ కాంగ్రెస్ పై ఉంది. అంటే ఇచ్చిన కాంగ్రెస్ను తిట్టడము. మరి అట్లాంటి కేంద్రంలో 11 ఏళ్ళుగా అధికారంలో, 12 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీని పెద్ద ఒక మాట అన్నాడు. 11 ఏళ్ళు ఉండి 11 పైసలు ఇవ్వలేదు అని. ఒక కాంగ్రెసే విలన్ ఎట్లయితుంది, బీజేపీ కూడా విలనే కదా. రెండు కలిపే కదా. అక్కడ కేంద్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది రెండు కలిపే కదా. వాళ్ళ కాంగ్రెస్ ఒక్కటే విలన్ ఎట్లయితుంది. ఇవాళ రెండు ఉత్తరాది పార్టీలు, ఆ పార్టీలు ఇవాళ తెలంగాణ ప్రజలకి ఒకసారి డిక్లేర్ చేసి వెనుకకు పోయి ఇవాళ 1200 మంది బలిదానాలకు కారణం కేంద్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే, ప్రతిపక్ష పార్టీ కూడా యూపీని విభజించకుండా ఏపీని విభజించమని మాత్రమే అడిగి రెండు పార్టీలు కలిపి ఉత్తరాదిలో ఇవాళ వాళ్ళకి అనుకూలమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మాత్రం వాళ్ళ కబ్జాల్లో పెట్టుకున్నారు. మరి దక్షిణాదిలో ఏకైక అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం విభజించారు. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో కూడా పూర్తిగా పెత్తనమంతా వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడానికి అటు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ కూడా ఇవాళ దాన్ని సీరియస్గా అటాక్ చేయట్లేదు. ఇవాళ డిఎంకే అటాక్ చేసినంత సీరియస్గా కాంగ్రెస్ అటాక్ చేయట్లేదు డీలిమిటేషన్. ఈ రెండు పార్టీలు కూడా అంబేద్కర్ కోరుకున్న చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న కులాలకు తోడ్పాటు కార్యక్రమం చేయలేదు. ఈ రెండు పార్టీలు మళ్ళీ ఆధిపత్య కులాలకే అధికారాన్ని అప్పచెప్పే దిశగా అడుగులు వేశాయి. సో కాంగ్రెస్ ఒకటే ఇవాళ విలన్గా చూపిస్తున్న కేసీఆర్ గారు, మరి మీరు కూడా కాదా, మీరు ఇవాళ దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఎందుకు చేయలేదు? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? దళితులకు దళిత బంధు అందరికీ ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు నట్టేయటం వచ్చిన చరిత్ర మీది కాదా? ఒక దళితులు ఏంది, బీసీల పరిస్థితి అదే, ఎస్టీల పరిస్థితి అదే, ఓసీల పరిస్థితి అదే. తెలంగాణలో కొంతమంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినంత మాత్రాన, తెలంగాణలో కొంతమంది ధనవంతులైనంత మాత్రాన ప్రజలందరూ ధనవంతులైనట్టు కాదు కదా. అట్లాంటి మరి 1 కోటి మంది పైగా నిరుద్యోగులు ఎట్లుంటారు? ఇవాళ తెలంగాణలో నిజంగానే అందరూ సంతోషంగా ఉంటే, తెలంగాణ మీ వల్ల బాగా అభివృద్ధి అయితే కనీసం యూనివర్సిటీలలో ఒక పోస్ట్ నింపిరా, కనీసం గ్రూప్ 1 మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయగలిగిందా? మీరు ఇచ్చిన ఉద్యోగాలేంది? మీరు ఇచ్చిన రైతు బంధు ఎంత? మీరు ఇచ్చిన రైతు బీమా ఎంత? వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది? కౌలు రైతుల పరిస్థితి ఏంది? ధరణి పేరుతో మీరు చేసిన దగా ఎంత? లక్షల కోట్ల దగా కాదా? దేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి ఇవాళ ఇంత డబ్బులు ఉన్నాయి, 1600 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఇవాళ మీ సభే దానికి నిదర్శనం. మీరు ఎన్ని కోట్లు పెట్టి ఆ సభ నిర్వహించారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ను మాత్రమే విలన్గా చేస్తే చరిత్ర క్షమించదు కేసీఆర్ గారు. ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు కేసీఆర్కి నాయకత్వంలో మోసం జరిగింది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో కూడా పెద్దగా వాళ్ళకు ఉరగబెట్టింది ఏం లేదు.
వర్గీకరణ చట్టము మా ఆదిగలకు, అలాగే 42% లోకల్ బాడీ చట్టము తప్ప. ఇలా ఈ వర్గాలకి నిజంగా ఎంపవర్మెంట్ దిశగా కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో అడుగులు వేయట్లే. నిజంగా వాళ్ళకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎంపవర్మెంట్ జరగట్లే. కాబట్టి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ను ఒక్కదాన్ని విలన్ చేస్తే కరెక్ట్ కాదు. ఇక కాంగ్రెస్, బీజేపీ, అలాగే బీఆర్ఎస్ ఈ మూడు కూడా తెలంగాణలో దాదాపు 90% ఉన్న ఈ బహుజనులకి తీరని అన్యాయం చేస్తున్న పార్టీలుగానే చూడాలి. కాబట్టి ఇవాళ 4వ ఫ్రంట్ అనేది తెలంగాణలో అవసరం అని చెప్పేసి బేసిక్స్ రీజన్ భావిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ను టార్గెట్ చేసినంత మాత్రాన, కాంగ్రెస్ను విలన్ చేసినంత మాత్రాన బీజేపీ ఏదో మొత్తం ఉరగబెట్టి తెలంగాణ ఉద్ధరించినట్టు మనకు ఎక్కడ ఆధారాలు లేవు. ఇక లక్షల కోట్లు మేము డెవలప్ చేసినాం తెలంగాణ అంటే, లక్షల కోట్లు రోడ్లు డెవలప్ అయ్యాయి, ఎయిర్పోర్ట్లు డెవలప్ అయ్యాయి. కామన్ మ్యాన్కు ఒరిగిన పెద్దగా ఏంటి? తెలంగాణలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? వర్గీకరణ ఎందుకు చేయలేదు కేంద్ర స్థాయిలో? ఎందుకు ఇప్పుడు ఈ బీసీ ప్రధాన మంత్రి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కానీ పెంచలేకపోయారు? ఎందుకు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు పెంచలేకపోయారు? ఎందుకు ఈ ఈ వీళ్ళ చేతిలో భూమి లేకుండా చేశారు, పరిశ్రమలు లేకుండా చేశారు? ఈ బహుజనులకు కేవలం చెప్ప చేతికి ఇచ్చేసి మొత్తం సంపద అంతా మీ చేతుల్లో పెట్టుకున్నది కేసీఆర్ హయాంలో జరగలేదా? అగ్రవర్ణాలకు సంపద వాళ్ళ చేతులకు పూర్తి స్థాయిలో రాలేదా? పెద్దగా ఒరిగిందేమున్నది. సో కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, అటు కాంగ్రెసు, ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ఈ మూడు కూడా ఒకటే తెలంగాణ బహుజనులకి చేసిన మేలేం లేదు. అందుకే సిపిఐ కానీ, సిపిఎం కానీ, ప్రజా సంఘాలు కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిన ప్రజా సంఘాలన్నీ కానీ, ఉద్యమకారులు కానీ ఒక 4వ ప్రత్యామ్నాయ రాజకీయాల దిశగా ఎందుకు ఆలోచన చేయకూడదు? ఇవాళ ఒక కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో, ఒక స్టాలిన్ దక్షిణ భారతదేశంలో, ఒక కేజ్రీవాల్ ఉత్తర భారతదేశంలో సక్సెస్ అయినట్టు ఎందుకు సక్సెస్ బహుజనులు చేయలేకపోతున్నారు? సో ఆ దిశగా ఈ కులాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ క్యాస్ట్ సెన్సెస్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పదవులు మాత్రం ఇవ్వలేకపోయింది. ఈ బడుగు బలహీన వర్గాల, ముఖ్యంగా బీసీలకి. ఎస్సీలకు కూడా ఏం పదవులు ఇచ్చింది కార్పొరేషన్లో? అదేదో ఆ ఎమ్మెల్యే రిజర్వేషన్లలో, ఎంపీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అంతో ఇదో ఆ జనాభా తమాషా పద్ధతిలో ఇవ్వాల్సి వచ్చింది. కానీ మంత్రివర్గంలో కానీ, కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎక్కడిచ్చింది? ఇవాళ అందుకే ఈ బహుజనులు 90% బహుజనులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వీళ్ళంతా 10% ఉన్న ఈ అగ్రవర్ణాలకు మాత్రమే వాళ్ళకు మాత్రమే అధికారాన్ని ఇచ్చేసి వీళ్ళు అడుక్కునే స్థితిలోనే ఉంటారు. అందుకే దొరవారు కేవలం కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఇవాళ తిరిగి బీఆర్ఎస్ పక్కా అధికారంలోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో మరి కాంగ్రెస్ అమ్మో నేను ఇంకా 20 ఏళ్ళు అధికారంలో ఉంటా, మేమే ఉండేది అధికారంలో ఉంటా అంటున్నది. అలాగే 10 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. బీజేపీ పక్కా మీదే డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ బహుజనులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ ఆ విషయాలని మనము చాలా స్పష్టంగా ఇంతకుముందే ఇంటర్వ్యూ చేసిన చిరంజీవి గారు చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాడు. చిరంజీవి గారే కాకుండా ఇవాళ ప్రత్యామ్నాయం కోరుకుంటున్న వాళ్ళంతా కూడా ఇలా ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ కూడా చాలా స్పష్టంగా ప్రజల లోపలికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు.
సో వీళ్ళంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఆలోచించాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రవర్ణాలను తిట్టుకుంటూ పోయినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు రెడ్డి వర్సెస్ వెలమ అనే దిశగా ఇలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు, అట్లనే అధికారం కూడా తెచ్చుకున్నారు. మరి ఇలా బహుజనులు వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళ మాలమాదిగలు తిట్టుకోవడం, బీసీలలో మధ్య వాళ్ళు తిట్టుకోవడం, లేదంటే ఆ పార్టీని నువ్వు అధ్యక్ష పదవి ఇస్తావా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి చేస్తావా అని చెప్పి వాళ్ళు అడగడం ఎందుకు? మనమే ఎందుకు ప్రత్యామ్నాయం ఆలోచన చేయకూడదు? ఈ ఆలోచనలు ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు? ఇవాళ నేను బీసీ ముఖ్యమంత్రి దిశగా ఉద్యోగమే 3 లక్షల ఉద్యోగం మానేశాను, కానీ అంత బీసీలు ఆ రకంగా చైతన్యం ఇంకా రాలేదని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. బీసీలు ముఖ్యమంత్రి స్థాయికి ఇంకా ఎదగలేదు, వాళ్ళని ఇంకా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని వాస్తవం. అది రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు నిజంగా ఎస్సీల పరిస్థితి కూడా అంతే. మాలమాదిగలు మొన్నటిదాకా కొట్లాడుకునే ఉన్నారు 30 ఏళ్ళుగా. సో కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ముఖ్యంగా 90% ఉన్న ఈ వర్గాలు, 10% ఉన్న ఆ వర్గాలు తిట్టడం కాదు, ఈ 90% ఉన్న వాళ్ళు కలవడం నేర్చుకోవాలి. వాళ్ళు వీళ్ళని పెంచి పాలిస్తున్నప్పుడు మీరు వాళ్ళని పెంచి మనం పరిపాలన చేయాలి కానీ చేసుకోవాలి. కానీ వాళ్ళని తిట్టుకుంటూ పోతే పొద్దుస్తా మనము అది ఏమాత్రం ఉపయోగం లేదు మన సమాజానికి. తిట్టుకోవాల్సింది మన సమాజాన్ని, నిందించుకోవాల్సింది బహుజనులు. ఇలా వాళ్ళు పార్టీల పరంగా తిట్టుకుంటారు ఏమో కానీ అగ్రవర్ణాల పరంగా వాళ్ళంతా ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే పంచుకుంటున్నారు, ఒకటిగానే తింటున్నారు, ఒకటిగానే అధికారాన్ని షేర్ చేసుకుంటున్నారు. మీకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అది కేసీఆర్ గారు నాయకత్వంలో అధికారంలో ఉన్న అగ్రవర్ణాలకే పెద్దపీట, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న అగ్రవర్ణాలకే పెద్దపీట. కాబట్టి అంటే వాళ్ళిద్దరు కూడా ఒకతాను అది వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా ఇలా బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా బహుజనులకి పెద్దగా ఉరగబెట్టింది ఏమి లేదు. తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ సభను చూసైనా సరే ఇలా బహుజనులు సిగ్గు తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ అంతా సక్సెస్ఫుల్ సభను పెట్టుకోవాలి. దాన్ని కేసీఆర్ గారు వారి నాయకత్వ పటిమాని వారు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అనేది 10 ఏళ్ళ అధికారంలో ఉండి పెద్దగా బహుజనులకు ఏం చేయకపోయినా సరే మళ్ళీ ఇవాళ జనాలని లక్షల సంఖ్యలో దగ్గర 10 లక్షల మంది వచ్చి ఉంటారేమో ఆ సభకి. అంత పెద్ద గ్రౌండ్లో అంత పెద్ద సభ నిర్వహించి సక్సెస్ఫుల్గా 25 సంవత్సరాలు ఇవాళ తన విజయోత్సవం, ఒక రకంగా చెప్పాలంటే విజయోత్సవ సభ లాగా దాన్ని నిర్వహించారు కేసీఆర్ గారు. దాన్ని ఆయనకు అభినందించాలి. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనను అభినందించాలి. ఇలా నిందించాల్సింది బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను. సో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని వాళ్ళు ఐక్యంగా ముందుకు సాగాలి, అధికారం వైపు పరుగులు తీయాలి. ఓట్లు మనమైతే అధికారం వాళ్ళది ఎందుకైతే ఉందో ఇవాళ ఆలోచన చేయాలని చెప్పేసి D6 రీజాక్ భావిస్తుంది. మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణలో బహుజన రాజ్యం లేదా సామాజిక తెలంగాణ ఏర్పాటుకు D6 రీజాక్ కట్టుబడి ఉంది. ఆ దిశగా 4వ ప్రత్యామ్నాయం దిశగా D6 అడుగులు వేస్తుంది. సో మీరు కూడా ఆ ఉద్యమాన్ని సహకరించే ఆర్థికంగా సహకారాన్ని అందించి మన ఛానల్ ప్రజా ఉద్యమ ఛానల్ కాబట్టి దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.